హాయ్ ఫ్రెండ్స్, ఏంటి అని చూస్తున్నారా? ఆవిరి కుడుములు. ఇవి సీజన్లో మాత్రమే చేసుకుంటారు. చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది. అనపకాయ అని అంటాం మా సైడు. అవి వాటి నుండి ఇత్తులు తీసి ఇలా అనపిత్తులతోటి చేసుకుంటారు కుడుములు. కుడుములు చేసుకోవడానికి బియ్యపు రవ్వ తీసుకోండి. అందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు. ఈ ఆవిరి కుడుములకైతే స్పెషల్గా ఉల్లికాడలు ఎక్కువగా ఉండాలి. కొత్తిమీర, ఉప్పు వేసి అన్నీ కలుపుకొని ఇలా కొన్ని వాటర్ పోస్తూ ముద్దలాగా చేసుకోవాలి. మీరు పిండి మొత్తం కలిపేశారనుకోండి, ఒకవేళ మెత్తగా అయిపోతే ముద్ద రాదు. అందుకని చూసుకుంటూ కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకొని ఒక జాలీల గిన్నెలో పెట్టుకోవాలి అన్నీ. ఇలా జాలీల గిన్నెలో 1 కేజీ వరకైనా ఇలా మీరు చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో మళ్ళీ జాలీల గిన్నె పెట్టి దానిపైన ఒక మూతలాగా బోర్లేయండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంచాలి స్టవ్ మీదనే. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఒక చిన్న స్పూన్ తోటి కొంచెం ఇలా తీసి చూడండి, మీరు ఉడికిందా ఉడకలేదా మీకు తెలుస్తుంది. ఉడికిపోద్ది దాదాపు హాఫ్ అన్ అవర్లో. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా అంతా కుడుమునంతా ఓపెన్ చేసి అందులో కొంచెం నూనె పోసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరుసటి రోజు మేము ఎప్పుడు ఈ కుడుములు చేసినా నైట్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ కూడా టిఫిన్ లాగా మాకు సరిపోద్దని నైట్ మార్నింగ్ అయ్యేటట్టు ఎక్కువగా చేస్తాను. మార్నింగ్ ఇలా తాలింపు వేసుకొని అందులో ఈ కుడుములు వేసి ఇలా మనం పోపులాగా పెట్టుకోవాలండి. అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే నెక్స్ట్ డే మరీ ఇష్టంగా తింటాము. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇడ్లీ దోశ కంటే ఎక్కువగా మా అమ్మ వాళ్ళు ఇవే చేస్తుండే. మీకు ఇలాంటి కుడుములు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. మీకు ఈ కుడుములు అంటే తెలుసా తెలియదా కూడా కామెంట్ పెట్టండి. మీకు ఈ ఆవిరి కుడుములు ఇష్టమైతే ఒక లైక్ చేయండి.